నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైందని చెప్పుకోవాలి. అంటే వ్యవస్థలు ఎంత గాడి తప్పి ప్రవర్తిస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం విద్యార్థులే అని చెప్పుకోవాలి. వందల మంది విద్యార్థులు, వేల మంది విద్యార్థులు రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో రోజులు ప్రిపేర్ అయ్యి జీవితాలనే చదువుకు త్యాగం చేసి పరీక్షలు రాస్తుంటే కొంతమంది చేసే పొరపాట్లు, కొంతమంది స్వలాభాల కోసం చేసేటువంటి తప్పిదాల వల్ల మొత్తం విద్యా వ్యవస్థే భ్రష్టుపడుతోంది. అసలు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు హైకోర్టు 2 ఆప్షన్స్ మన ముందుంచింది. అంటే ఏదైతే గ్రూప్ ముందుంచింది, ఒకటి మళ్ళీ పూర్తిగా మూల్యాంకనం చేయడం, లేదా మళ్ళీ రద్దు చేసి మళ్ళీ తిరిగి పరీక్షలు నిర్వహించడం. మొత్తానికి కూడా టైం పట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ విద్యార్థులే నష్టపోతున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సుధాకర్ శర్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా చూస్తారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు? ఒక చెంపపెట్టు అనే చెప్పుకోవాలి ఈరోజు వ్యవస్థకే. అంటే ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పటికీ 2 సార్లు జరిగింది, ఇది మళ్ళీ 3వసారి అని చెప్పుకోవాలి. పదే పదే ఈ పరీక్ష నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నాయి. అవి కోర్టుల వరకు వెళ్ళడం, కోర్టులు తీర్పులు రావడం, పరీక్షలు మళ్ళీ డిలే అవ్వడం, విద్యార్థులు నష్టపోతున్నారు, అవునన్నా కాదన్నా. కానీ ఎలా చూస్తారు ఈ తీర్పుని? ఎలా చూస్తారు? ఏం జరుగుతోంది అసలు ఈ విషయంలో? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా ఫోర్ సైడ్స్ టీవీ ఎప్పుడు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలని అనుక్షణం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ కావలసినటువంటి సూచనలు చేస్తూ, అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సారథిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మీరు అన్నట్టు ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశం అత్యంత ప్రాధాన్యతను, ఇంపార్టెన్స్ను సంతరించుకున్నది. ఎందువల్ల అంటే మీరు ఒక చక్కటి మాట అన్నారు, నష్టపోయేది విద్యార్థులే. అది ముమ్మాటికి నిజం. ఎందువల్ల అంటే కఠోరమైనటువంటి శ్రమ, అలాగే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్తో వాళ్ళ సొంత ప్రాంతాలను వదిలి ఇక్కడ నగరాలకు వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకొని అహోరాత్రాలు కష్టపడి ఒక దీక్షతో, ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రగతిలో మేము కూడా భాగస్వాములు కావాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రయత్నం చేస్తున్నటువంటి యువతకు నిజంగా మనం ఏం చేస్తున్నాం? ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కనువిప్పు కావాలి అని నేను భావిస్తున్నాను. ఎందువల్ల అంటే మనం ఎవరితో ఈ చెలగాటం ఆడుతున్నామని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎందువల్ల అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగానే ఏ రాష్ట్రమైనా, ఇన్ఫ్యాక్ట్ మనం తీసుకుంటే మొదటి నుంచి యూపీఎస్సీ మోడల్లోనే ఈ స్టేట్ సిలబస్ కూడా వాళ్ళు డిజైన్ చేసి ఇక్కడ అవసరాలను బట్టి సివిల్ సర్వెంట్స్ని ఎంపిక చేయడం అనే ఒక ప్రక్రియ కొనసాగుతోంది. మరి ఈ నేపథ్యంలో యూపీఎస్సీ ఎలా పకడ్బందీగా జరుగుతున్నదో అదేవిధంగా స్టేట్స్ కూడా ఒక ఆబ్లిగేషన్ ఉంది, అలాగే జరపాలి. మనకు ఫండమెంటల్ రైట్స్ కూడా ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ 12 to 35 చాలా స్పెసిఫిక్గా, కేటగారికల్గా మనకు చెప్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈనాడు మనం ఈ ఎగ్జామ్ విషయంలో కనుక తీసుకున్నట్లయితే ఎన్ని మాల్ ప్రాక్టీసెస్, ల్యాప్సెస్, డీవియేషన్స్, డిస్టార్షన్స్ మనం చూస్తున్నామంటే అసలు మనం ఊహ చేయలేం. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే అత్యున్నత స్థాయి ఎగ్జామ్ విషయంలోనే ఇటువంటి ల్యాప్సెస్ జరుగుతున్నాయంటే మరి అసలు యంత్రాంగం ఏ విధంగా ఉంది? మన ఉద్దేశం పటిష్టమైనటువంటి వ్యవస్థలను ఏర్పరచుకోవాలి అంటే పటిష్టమైన యంత్రాంగం ఉండాలి, అధికార గణం ఉండాలి. మరి అటువంటి అధికారుల్ని ఎంపిక చేసేటువంటి అద్భుతమైన ఫ్రేమ్వర్కే పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి అటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ విధంగా ఎలా ప్రవర్తిస్తోంది అన్న అంశం నిజంగా మనం ఈ చర్చా కార్యక్రమంలో ముందుకు వెళ్ళినట్టల్లా అనేక అంశాలు మన ముందు ఉంటాయి, వాటిని తెలుసుకుందాం. ఎస్ శర్మ గారు, చూసినట్లయితే మామూలుగా అయితే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒకే హాల్ టికెట్ ఉండేదంట ఇంతకుముందు. కానీ ఈసారి కొత్త విధానంలో 2 హాల్ టికెట్లు ప్రవేశపెట్టారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఇటువంటి అనుమానాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు ఈ పరీక్షకు సంబంధించి. కేవలం కోటి ఉమెన్స్ కాలేజ్కి సంబంధించి 2 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే 76 మంది క్వాలిఫై అయ్యారంట. మిగిలినటువంటి అన్ని సెంటర్స్ కలిపినా కానీ అంతమంది క్వాలిఫై అవ్వలేదంట. సో మాల్ ప్రాక్టీస్ జరిగిందనేటువంటి అనుమానాలు కూడా చాలా రేకెత్తుతున్నాయి. ఎందుకు ఇన్ని అనుమానాలు ఎందుకు అసలు వస్తున్నాయి ఈ అంశంలో?
యాక్చువల్గా దీని అంతటికి కారణం ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. అంటే నిజంగా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం యథాతథంగా దాన్ని ఒక ట్రాన్స్పరెంట్ వేలో చూపించలేకపోతున్నాం. ఇక్కడ మాల్ ప్రాక్టీసెస్ జరగటానికి ముఖ్య కారణం ఏమిటంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా చాలా ఉందండి. నిజంగా నేను మీకు ఒక చిన్న విషయం, అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినా కూడా మీకు ఒకటి తెలియజేస్తాను. నేను చిన్నప్పుడు నా స్కూలింగ్ అంతా కూడా మద్రాసులో చేశాను. అక్కడ ఎప్పుడు కూడా రీఎగ్జామ్ కావడం కానీ ఒక పేపర్ లీక్ కావడం అనేటువంటి విషయం కానీ మేము ఎప్పుడూ వినలేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే చిన్న ఎగ్జామ్స్లో కూడా పేపర్ లీక్ అయిందని మళ్ళీ రీఎగ్జామ్ కండక్ట్ చేయటం, ఈ మార్క్స్ కొన్ని యాడ్ చేయటం, డిలీట్ చేయటం, ఇలా రకరకాలైనటువంటివి మన ఈ వ్యవస్థలో ఎందుకు వస్తున్నాయని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎంతో కష్టపడి సాధించుకుంటే సరిపోదండి. దాన్ని ఒక ప్రగతి పథంలో నడపాలి అంటే అందుకు ప్రతి ఒక్క వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉండాలి. మరీ ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందువల్ల అంటే విద్యావంతులై కొంతమంది ఉద్యోగాలకు కూడా రాజీనామా చేసి మరి ఈ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. మరి అటువంటి నేపథ్యంలో వాళ్ళ శ్రమను కనుక మనం సరిగా గుర్తించి వాళ్ళ సర్వీసెస్ కనుక మనం తీసుకోలేకపోతే అంతకంటే పెద్ద ఫెయిల్యూర్ ఇంకా ఉండదు. మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మొదటి బాధ్యత ఏమిటి అంటే ఇట్ హ్యాస్ టు అట్రాక్ట్ ది రైట్ టాలెంట్. మరి వెన్ యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ దట్ వెరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ కమిషన్, ఇంకా వాట్ ఈస్ ది పర్పస్ ఇన్ మేకింగ్ దిస్ ఎగ్జామినేషన్ బీయింగ్ కండక్టెడ్ టైమ్ అండ్ అగైన్? ఎగ్జాక్ట్. ఆనరబుల్ హైకోర్టు కూడా అందువల్లే మీరు అన్నట్టు 2 ఆప్షన్స్ ఇచ్చిందంటే మొదట మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేయాలి అని చెప్పింది. ఎందువల్ల అంటే రీఎవాల్యుయేషన్ చేయటానికి కారణం ఏంటి అంటే నియర్లీ 1369, యూ వుడ్ బి సర్ప్రైజ్డ్, 1369 మందికి, అంటే ఆ నెంబర్స్కి ఎలా ఉన్నాయంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్కు సేమ్ స్కోర్ ఎలా వస్తుందండి? ఇన్ 1369 కేసెస్ కాన్సిక్యూటివ్ నెంబర్స్, హాల్ టికెట్ నెంబర్స్కు ఐడెంటికల్ స్కోర్, అంటే సేమ్ స్కోర్ వచ్చింది. దట్ ఈస్ సంథింగ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. మరి అది ఇక్కడ జరిగింది అంటే డెఫినెట్గా మాల్ ప్రాక్టీస్ జరిగింది. మరీ ముఖ్యంగా మనం ఎవరైతే దీన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారో, ఆనరబుల్ హైకోర్టు ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పింది విజయ్ గారు, ప్రొసీజరల్గాను ఎగ్జిక్యూషనల్గాను ఈ సర్వీస్ కమిషన్ విఫలమైంది అని చెప్పింది. ఒక ప్రొసీజర్ అంటే మీరు అన్నట్టు మనం ఏ విధంగా ఎగ్జామ్ను కండక్ట్ చేయాలి అనేటువంటిది ప్రొసీజర్. అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎవాల్యుయేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూషనల్ ఆర్ ఇంప్లిమెంటేషనల్ ఫేజ్ అని మనం అంటాం. అక్కడ కూడా మనం చూసినట్లయితే గ్రేటెస్ట్ ఫ్లా హ్యాస్ హ్యాపెండ్. మరి ఇవన్నిటి నేపథ్యంలో కమిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు బి రీవ్యాంప్డ్. అది చాలా ముఖ్యం. కమిషన్ తన ఓన్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తనకు తానే భంగపరుచుకునింది అని హైకోర్టు కూడా ఉల్లంఘించింది. స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. మరి ఇంతకంటే మించినటువంటి దురదృష్టం ఉండదు. కాబట్టి ఇకనైనా కమిషన్ విషయంలో ప్రభుత్వం చాలా అద్భుతమైనటువంటి కొన్ని చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలి. ఇక్కడ మనం చెలగాటం ఆడుతున్నది యువత భవితవ్యంతో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర ప్రగతి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కమిషన్ ఎగ్జామ్స్ ఒక ట్రాన్స్పరెంట్గా, సైంటిఫిక్గా, లాజికల్గా, ఒక హేతుబద్ధమైనటువంటి వాతావరణంలో జరగాలి. కానీ బయస్డ్గా, అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్తో, షాడో ప్రాక్టీసెస్తో, నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్తో ఈ ఎగ్జామ్స్ జరగరాదు అని మనం అభిప్రాయపడ్డాం. ఎస్ సార్. శర్మ గారు, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సమాజంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి గ్రూప్ 1 అభ్యర్థులు ఉద్యోగాలు వచ్చిన తర్వాత అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చిన్నప్పటి నుంచి కొంతమంది పట్టణ ప్రాంతాల్లో, కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో చాలా కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించాలనేటువంటి లక్ష్యంతో బయలుదేరి ఈ నగరాలకు వచ్చి కోచింగ్ సెంటర్లలో ఉండి కష్టపడి తినకుండా చదువుకుంటారు. అలా ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ సంబంధించి కష్టపడిన వాళ్ళకి కాకుండా ఇలా మాల్ ప్రాక్టీసెస్ జరిగి అడ్డదారుల్లో ఉద్యోగాలు సంపాదించే వాళ్ళ వల్ల కేవలం ఈ అభ్యర్థులు నష్టపోవడం కాదు, రేపటి సమాజం కూడా చాలా నష్టపోతుంది. అబ్సల్యూట్లీ మీరు అన్నది 100% రియలీ యు హావ్ మేడ్ ఏ గోల్డెన్ స్టేట్మెంట్. ఎందువల్ల అంటే ఇక్కడ లాస్ అనేది అభ్యర్థుల విషయంలోనే కాకుండా రాష్ట్ర ప్రగతి కూడా కుంటుపడడం అనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఒక కరప్ట్ ప్రాక్టీస్తో ఎప్పుడైతే ఒక క్యాండిడేట్ ఈ సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అవుతారో అదే మైండ్ సెట్తో వాళ్ళ సర్వీస్ మొత్తం ఉంటుంది. కాబట్టి
వాళ్ళు తీసుకునే ప్రతి డెసిషన్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే ప్రతి సర్వీస్ వెనక కూడా ఇటువంటి టెండెన్సీసే ఉంటాయి. కాబట్టి మన రాష్ట్రానికి ఏదైతే హితవో, ఏదైతే మంచో, ఏదైతే పబ్లిక్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి అంశాలను తప్పక వాళ్ళ వల్ల చేసే అవకాశాలు ఉండవు. ఏ కరప్ట్ పర్సన్ కెనాట్ బ్రింగ్ అబౌట్ ఏ ఫేర్ డీల్. కాబట్టి డెఫినెట్లీ మనం ఎప్పుడైతే ఎంపిక విషయంలోనే పొరపాటు చేస్తున్నామో ఆ నెగటివ్ థింగ్ అనేటువంటిది ఇట్ విల్ బి క్యారీడ్ టిల్ ది ఎండ్ ఆఫ్ దట్ క్యాండిడేట్స్ టెన్యూర్ ఆ సర్వీస్ పీరియడ్. అందువల్లే మనం ఈ సర్వీస్ ప్రాసెస్ అనేది, సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం. మనకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్స్లో మనం బాగా చూసినట్లయితే ముఖ్యంగా ఆర్టికల్ 14 అనేది చాలా ముఖ్యం. కాన్స్టిట్యూషన్ టైమ్ అండ్ అగైన్ చెప్తోంది ఆర్టికల్ 14 అనేటువంటిది ఎక్కడ కూడా భంగపడకూడదు. ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది చాలా ముఖ్యం. మనం ఎప్పుడైతే ఒక డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్లో, సెటప్లో, ఒక వాతావరణంలో ఉన్నామో, అట్మాస్ఫియర్లో, ఇక్కడ డెమోక్రసీ అనేటువంటిది రావాలి అంటే ఫస్ట్ ఉండవలసింది ఈక్వాలిటీ. మరి ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడిస్తున్నాం? అసలు కొన్ని సెంటర్స్లో ఉన్న వాళ్ళకు టాప్ ర్యాంక్స్ ఎలా వస్తున్నాయి? కొన్ని సెంటర్స్ మీరు అన్నమాట నిజమే, టాప్ 500 ర్యాంక్స్ అనేటువంటివి కేవలం ఒక 2 సెంటర్స్ నుంచే వస్తున్నాయి. అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? రియలీ ఒక అమేజింగ్గా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాక్టీసెస్ ఉండకూడదు. అలాగే ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో కూడా విజయ్ గారు అసలు ఒక ఇంత పెద్ద ఎంపిక చేసే ఈ పరీక్ష విషయంలో ఎవరు ఆ పేపర్స్ను ఇవాల్యుయేట్ చేస్తున్నారనే విషయం ఇప్పటికీ తెలియదు. అంటే రిటైర్డ్ ప్రొఫెసర్సా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్సా, లేకుంటే ఆర్బిట్రరీ చూజన్ పీపులా? అసలు కమిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు గివ్ గైడ్ లైన్స్. ఎవరు ఈ పరీక్షలను, ఆ పరీక్షా పేపర్లను మూల్యాంకనం, అసలు ఆ పరీక్షా పేపర్లను దిద్దే వాళ్ళు ఎవరు, ఇవాల్యుయేట్ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ అర్హతలేంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఎటువంటి విధి విధానాలు పాటించాలనే ఒక గైడ్ లైన్స్ లేకుండా, ఒక నామ్స్ లేకుండా మనం ఎగ్జామ్ను ఎలా కండక్ట్ చేశాము, అలాగే అటువంటి రిజల్ట్ని ఎలా డిక్లేర్ చేశాము మనం? అసలు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ విజయ్ గారు నోటిఫికేషన్సే రావు. అసలు ఏళ్ల తరబడి నోటిఫికేషన్స్ కోసమే యువత పాపం వాల్యుబుల్ టైం పోగొట్టుకుంటూ ఉంటారు. సరే ఎప్పుడో 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒకసారి నోటిఫికేషన్ అలా వచ్చింది అంటే ఊపిరి పీల్చుకొని వెంటనే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. నిజంగా మన తెలుగు వాళ్ళల్లో, మన తెలంగాణ వాళ్ళల్లో ముఖ్యంగా ఆ పట్టుదల చాలా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా నగరాలకు వచ్చి మీరు అన్నట్టు తిని తినక రాత్రింబగళ్ళు కష్టపడి ఇక్కడ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. మరి ఇంత కష్టపడి సాధించినటువంటి ఆ ఫలితాన్ని వాళ్ళు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్. అసలు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది కంప్లీట్గా రీకాన్స్టిట్యూట్ చేయాలి. ఒక గైడ్ లైన్స్ అనేవి ఫాలో కావాలి. ట్రాన్స్పరెన్సీ అంటే నిజంగా స్వచ్ఛత ఏదైతే ఉంటుందో ఆ విషయం ట్రాన్స్పరెంట్గా ఉండకపోతే ఇట్ గివ్స్ రైస్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్. అది మనం ఫస్ట్ దాని నుంచి బయటపడాలి. అప్పుడే ఇప్పుడు నోటిఫికేషన్ ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సరే ప్రిపేర్ అయ్యి రాశారు. రాసిన తర్వాత ఏమవుతోంది, వాళ్లకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు కూడా చాలా రకరకాలైనటువంటి వీళ్ళకు జోర్నల్ సిస్టమ్ అని అదని చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ దాటి ఎగ్జామ్ కూడా అయిపోయింది అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా రిజల్ట్ వచ్చినప్పుడు నా పర్ఫార్మెన్స్ని బట్టి నాకు ఏదో ఒక మంచి పొజిషన్ వస్తుంది అని ఒక ఆశతో ఉంటారు. మరి అటువంటి వాళ్ళందరికీ చాలా మందికి సింగిల్ డిజిట్లో వచ్చాయంట మార్కులు. డెఫినెట్గా అది నిజంగా మనం ఊహ చేయలేము. ఎందువల్ల అంటే ఎవరు ఎవాల్యుయేట్ చేస్తున్నారు అనేటువంటిది. మరీ ముఖ్యంగా రిజల్ట్ వచ్చిన వెంటనే కోర్టు కేసెస్ కూడా మన స్టేట్లో చాలా కామన్ అయిపోయింది. ఒక ఎగ్జామ్ రావడం, దాని రిజల్ట్ ఇవ్వడం, వెంటనే కోర్టు కేసెస్ వస్తున్నాయి. అవును. మరి ఆ కోర్టు కేసు వస్తోంది, ఆనరబుల్ హైకోర్టు ఈ విషయం గురించి ఆలోచించవలసి వస్తోంది, ఒక డైరెక్షన్ ఇవ్వవలసి వచ్చిందంటేనే అది నిజంగా ఎంత పెద్ద ఫెయిల్యూర్ ఆఫ్ ది తలదించుకోవాల్సిన పరిస్థితి వ్యవస్థ. అంటే శర్మ గారు ఒక్క అభ్యర్థి లేకపోతే ఒక విద్యార్థి అన్యాయానికి గురైతేనే వ్యవస్థ మొత్తం తలదించుకోవాలి. అలాంటిది ఏకంగా వ్యవస్థే ఇలా ఉంటే ఇంకా అసలు కోర్టులు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయి ఇలా ఉన్నప్పుడు. అందువల్ల మన ఆనరబుల్ హైకోర్టు కూడా ఒక కేస్ స్టడీ కూడా ఇచ్చింది. ఎందువల్ల అంటే ఇక్కడ తీర్పుతో పాటు సంజయ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో
ఎవాల్యుయేషన్లో ఏ విధమైనటువంటి నామ్స్ పాటించారో అవి మీరు పాటించాలి. వాటికి కూడా 8 months టైం ఇచ్చింది మ్యాక్సిమం. అంత లోపల కనుక మీరు ఈ ప్రాక్టీసెస్ని, ఈ మాల్ ప్రాక్టీసెస్ని కనుక కంప్లీట్గా మీరు తొలగించకపోతే ఇవి మళ్ళీ రికర్ కనుక అయితే ఈసారి డెఫినెట్గా యూ హ్యావ్ టు రీకండక్ట్ ది ఎగ్జామ్ అని చాలా హార్ష్ టోన్లో చెప్పింది. ఎస్, అంటే నా అభిప్రాయం ఏంటంటే అసలు మొత్తం వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సినటువంటి ఒక సందర్భం వచ్చిందేమో. ఇది నిజంగా చెప్పాలి అంటే ఇది అందరికీ మీరు అన్నట్టు కనువిప్పుగా భావించవచ్చు, లేదా ఇంకా కూడా వీ కెన్ యూస్ హార్షర్ వర్డ్స్. ఎందువల్ల అంటే ఆనరబుల్ హైకోర్టు టోన్ కూడా అలాగే ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకొని ఇంకెప్పుడు కూడా ఎగ్జామ్స్ ఈ విధంగా మళ్ళీ కోర్టు ద్వారా మనం రీకండక్ట్ కానీ రీఇవాల్యుయేషన్ కానీ వెళ్ళే ఆ దురదృష్టమైనటువంటి పరిస్థితి లేని ఒక మంచి వాతావరణం కలిగించాలి. విద్యార్థుల్లో ఒక ఎగ్జామ్ రాసాము అంటే ఫెయిర్గా, పర్ఫెక్ట్గా, అది లాజికల్గా దాని యొక్క ఇవాల్యుయేషన్ జరుగుతుంది. మెరిట్ విల్ బి గివెన్ ది హైయెస్ట్ ప్రియారిటీ అనేటువంటి ఒక భావన ప్రతి ఒక్కరిలో ఎప్పుడైతే విద్యార్థుల్లో వస్తుందో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అసలు మన విద్యార్థుల్లో పట్టుదల, నేర్చుకోవాలి, చదవాలి, పర్ఫామ్ చేయాలి అనేటువంటి జీల్ ఉంది. కానీ ఇటువంటి ఈ ఇన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్ వల్ల ప్రతి ఒక్కరు డీస్పిరిట్ అయిపోతున్నారు. అవును, మరీ ముఖ్యంగా ఈ మధ్య మనం చూసినట్లయితే సెన్సిటివ్ క్యాండిడేట్స్ కొంతమంది దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ సూసైడల్ టెండెన్సీస్ కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ మోరోవర్ ఇక్కడ ఐ వాంటెడ్ టు యాడ్ అనదర్ పాయింట్, చాలా మంది ఎవరైతే అన్యాయానికి గురవుతారో వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా కూడా మారినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అది కూడా ఒక కోణమే. ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఒక సిస్టంలో జరుగుతున్నటువంటి ఈ ప్రాక్టీసెస్ తట్టుకోలేకపోతారో వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళకు వాళ్ళు శిక్ష వేసుకోవడం, లేదా ఒక ప్రతీకార ఒక దృక్పథంతో సమాజం వైపు ఒక నెగటివ్ దృక్పథంతో వాళ్ళు చూడటం, సమాజాన్ని కూడా ఇటువంటి హాని తలపెట్టాలనేటువంటి ఒక భావన రావటం. డెప్త్ సైకాలజీ కూడా ఇదే చెప్తుందండి. ఎందువల్ల అంటే మనం ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ను 2 sides ఆఫ్ ఎ కాయిన్ లాగా తీసుకుంటామో డెఫినెట్లీ ఈ విధమైనటువంటి పాజిటివిటీ అండ్ నెగటివిటీ అనేవి రెండూ ఉంటాయి. మన ఇన్స్టిట్యూషన్స్ యొక్క బాధ్యత ఏమిటి అంటే విద్యార్థుల్లో ఒక పాజిటివ్ టెండెన్సీ నింపాలి, నిలపాలి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అది ఫుల్ ప్రూఫ్ సిస్టమ్, పర్ఫెక్ట్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి రావాలి. అప్పుడే మనం 2 ఏళ్ళు కాదండి 4 ఏళ్ళు కూడా చదవటానికి విద్యార్థులు సిద్ధంగా ఉంటారు. ఎంత పోటీ అయినా కూడా తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్లో తెలుగు వాళ్ళ సత్తా చూపిస్తున్నారు అంటే దానికి కారణం మన తెలుగు విద్యార్థుల యొక్క కఠోర దీక్షా దక్షతే అని మనం చెప్పుకోవచ్చు. మరి అటువంటి యువతను, విద్యార్థుల్ని ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్ వల్ల మనం దూరం చేసుకోవడం నిజంగా శోచనీయం అని భావిస్తున్నాం. ఎస్ శర్మ గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ తోటి ముగిద్దాం. అంటే ఈ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, నిర్ణయాలు అవే తీసుకుంటాయి. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే అధికార వర్గంలో ఉండే కొంతమంది వీళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇవన్నీ చేసే విధంగా చేస్తున్నారనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. సరే, ఇవన్నీ కారణాలు కాకపోవచ్చు, వీటిని సాకుగా చూపి ఈ పొరపాట్లు జరిగాయని చెప్పడానికి వీల్లేదు. కాకపోతే ఈ కోణం పైన మీ అభిప్రాయం ఏంటి? మీరన్న స్వయం ప్రతిపత్తి అనేటువంటిది ఏ స్థాయిలో ఉందనేటువంటిది చాలా ప్రశ్నార్థకం అండి. నిజంగా అవి స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయి నామమాత్రంగా, కానీ డెఫినెట్లీ దే ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పొలిటికల్ ఫోర్సెస్. మనకు బాగా తెలుసు, వెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నాయి. వాటి ఇన్ఫ్లుయెన్స్ ప్రతి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదండి, మనం ఇంతకుముందు ఎంసెట్ అనేది నిర్వహించుకునే వాళ్ళం. అలాగే వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్లో ఈవెన్ టీచర్స్ ఎగ్జామ్స్ ఉంది, ఎడ్సెట్ ఉంది, టీసెట్ ఉంది, టెట్ ఉంది. ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ మాల్ ప్రాక్టీసెస్ అనేవి చాలా విస్తృతంగా, విశృంఖలంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి 4 Sides టీవీ చేసే మనవి, విజ్ఞప్తి ఏమిటి అంటే విద్యార్థి జీవితం చాలా ముఖ్యం. మన రాష్ట్ర ప్రగతికి అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని నిర్మించుకోవాలి అంటే ఒక పటిష్టమైన యంత్రాంగం మనకు అవసరం. ఆ యంత్రాంగానికి కావాల్సినటువంటి వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ మనం ఎప్పుడైతే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, అలాగే డిఫరెంట్ ఎగ్జామ్స్ ద్వారా ఎప్పుడైతే కండక్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం నిర్వహించుకుంటూ ఉన్నామో ఆ సిస్టమ్ను మాత్రం మీరు ఎప్పుడు కూడా ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్కు గురయ్యేటట్టు చేయకుండా కాపాడండి. దీనివల్ల మన రాష్ట్ర ప్రగతి పెరుగుతుంది, మంచి
స్టూడెంట్స్ మంచి క్యాండిడేట్స్ కనుక సర్వీస్లోకి రావటం వల్ల మన రాష్ట్రం అద్భుతమైన ప్రగతి పథంలో ఉంటుంది. మనం ఏదైతే ఒక అద్భుతమైన తెలంగాణను చూడాలనుకుంటున్నామో అది కేవలం అద్భుతమైన వ్యవస్థల ద్వారా, వ్యక్తుల ద్వారానే సాధ్యమని భావిస్తున్నాను. ఎస్ సార్, ఫైనల్గా ఒకే ఒక అంశం నా దృష్టికి వచ్చింది. దివ్యాంగులకు సంబంధించి వారికే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ వేయడం జరుగుతుంది. గతంలో కూడా అదే జరిగింది, అదే ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే ఈసారి ఏం జరిగిందంటే దివ్యాంగులకి ఊరి బయట సెంటర్లలో 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ అలా ఇచ్చారంట. దీనివల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడినట్లుగా వాళ్ళే స్వయంగా బయటకు వచ్చి చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇది నిజంగా నాకు కూడా తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. ఎందువల్ల అంటే అసలు ఫిజికలీ ఛాలెంజ్డ్ దివ్యాంగులకు మనం ఎంతో సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎంతో కష్టాలతో వాళ్ళు గుండె నిబ్బరం చేసుకొని ఈ పరీక్ష రాయటానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం వాళ్లకు ఆ భావన కలగకుండా వాళ్ళు అందరితో సమానం అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేటట్టు మనం చెయ్యాలి. వాళ్ళకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి మనం కలిగించాలి. అది కాకపోగా మీరు అన్నట్టు వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది పెట్టడం అనేటువంటిది మాత్రం నిజంగా దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఫ్లా అండ్ ల్యాబ్స్ ఆఫ్ దిస్ సిస్టమ్ అని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ శర్మ గారు. మరిన్ని అంశాలతో ప్రతిరోజు కూడా మీ ముందుంటారు శర్మ గారు కూడా. ఎందుకంటే అనేక అంశాలకు సంబంధించి మీ ముందు అంటే మా ఛానల్ వర్షన్ కావచ్చు, లేకపోతే శర్మ గారి వ్యక్తిగత వర్షన్స్ కావచ్చు, అన్నీ తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అండ్ డెఫినెట్గా ఈ Group 1లో జరిగినటువంటి మొత్తం అవకతవకలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును చాలామంది సమర్థిస్తున్నారు. కాకపోతే అల్టిమేట్గా పరీక్షలు మళ్ళీ డిలే అవ్వడం, వీటి వల్ల విద్యార్థులు అయితే ఖచ్చితంగా నష్టపోతున్నారు. కాబట్టి వ్యవస్థల్లో సరైనటువంటి ప్రక్షాళన జరగాలి. ఇప్పటికైనా కానీ చాలా అంటే ఇటువంటి తప్పులేవి లేకుండా వ్యవస్థలన్నీ కూడా మరోసారి తమను తాము మార్చుకొని పరీక్షలు నిర్వహిస్తే మంచిదనేది మా అభిప్రాయం కూడా. అండ్ మోరోవర్ Group 2, Group 3కి సంబంధించి ఆ విద్యార్థులు కూడా వీటిపైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇలాంటి తప్పులేవి జరగకూడదు. ఒక్కచోట తప్పు జరిగితే ఆ మొత్తం వ్యవస్థ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా వ్యవస్థల్లో మార్పు రావాలని కోరుకుందాం. మళ్ళీ హైకోర్టుల ద్వారా మొట్టికాయలు వేపించుకునేటువంటి పరిస్థితి ఈ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఈ సంస్థలకు ఉండకూడదని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.